ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చెప్పు నీదేమేమైంది? ఇంకా దీనిపైన చర్య చూపించకపోతే మాత్రం అందరూ వేస్టే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. వీక్లీ మార్కెట్ అయితే రావడం జరిగింది. సో వీక్లీ మార్కెట్ ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో వీక్లీ మార్కెట్లో చాలా వరకు కూడా ఫుట్పాత్ పైన చాలా మంది వ్యాపార సముదాయాలు అయితే పెట్టుకోవడం జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడుతుంది అనేది ఇప్పటి వరకు ట్రాఫిక్ అధికారులు కావచ్చు, వెరీ రీసెంట్లీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా దీనిపైన ఒక చర్చ అనేది చేయడం జరిగింది. అసలు ఫుట్పాత్ పైన చాలా వరకు వ్యాపార సముదాయాలు పెట్టిన తర్వాత చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ఉంది. ఈ కబ్జా చేస్తూ ఉన్నారు చాలా వరకు అని చెప్పేసి మనకి ఏదైతే కొంతమంది అధికారులతోనే, ఏదైతే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్కి సంబంధించిన అధికారులతోనైతే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. వీక్లీ మార్కెట్లో అసలు ఏం జరిగింది, అసలు సీన్లోకి రండి అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఒక్కసారి మనము ఏదైతే మనకి లేడీస్ ట్రైలర్ అని చెప్పేసి మనకు ఒకటి ఇక్కడ షాప్ కనిపిస్తూ ఉంది. సో ఈ షాప్కి మనం ఎందుకు వచ్చినాము అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఏమని, ఈ వీక్లీ మార్కెట్లో ఎవరైతే కొంతమంది ఫుట్పాత్ పైన కూరగాయలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొన్ని ఎవరైతే ఇప్పుడు ఈ పర్మనెంట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా వరకు కూడా కొంతమంది వ్యాపారస్తులు అయితే ఇబ్బంది పెడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది కూరగాయలు కావచ్చు, పండ్లకు సంబంధించిన ఏవైతే కొన్ని గుళ్ళలు పెట్టుకొని ఇక్కడ వ్యాపార సముదాయాలు అయితే పెట్టుకుంటారు. కాకపోతే వీళ్ళ షాప్ ఆపోజిట్లోనే కొంతమంది వ్యాపార సముదాయంలో భాగంగా కూరగాయలు కావచ్చు, ఏదైతే మనకి ఫ్రూట్స్కి సంబంధించిన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు ఒక వాగ్వాదం నడుస్తూ ఉంది. ప్రతిసారి కూడా మా షాప్ ముంగట మీరు ఎట్లా కూర్చుంటారని చెప్పేసి వీళ్ళు వాళ్ళకనడం, వాళ్ళు వీళ్ళకనడం. సో నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఎవరైతే కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ షాప్ దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా నిజామాబాద్లో ఈ ట్రైలర్ షాప్ అనేది కంటిన్యూగా నడిపిస్తూ ఉన్నాము. సో నిన్నాక మొన్న వచ్చి వాళ్ళు మా పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది 3వ దాడి చేయడం అని చెప్పేసి కూడా మనతో కొంతమంది ఎవరైతే ఓనర్ చెప్పడం జరిగింది. సో సీన్లోకి దిగితే నిన్న ఈ షాప్ ముంగట కూర్చోవద్దు, ఇక్కడ కూర్చొని అమ్ముకోవద్దు అని చెప్పేసి అనగానే కొంతమంది ఒక 2 ఆడవాళ్ళు, ఒక మొగతను, మొత్తం ముగ్గురు కలిసి ఈ షాప్ని అయితే మొత్తం టోటల్ డ్యామేజ్ చేయడం జరిగింది. సో ఇదంతా గ్లాస్ అంతా బ్రేక్ చేసేసారు. బ్రేక్ చేసిన తర్వాత ఓనర్ ఎవరైతే ఉంటారో గాయత్రి కావచ్చు, గాయత్రి వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళిద్దరిని కూడా చాలా వరకు చితకబాదిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఈ యజమానులు. సో కొట్టుకోవడం అంతా పక్కన పెడితే ఒక మొగతను ఏం చేసిరు అంటే గాయత్రి మెడ నుంచి బంగారం అంటే పుస్తల తాడుని తెంపుకొని దాన్ని కూడా రాబరీ అంటే ఈ కొట్టుకునే టైంలోనే ఏం తెలుస్తుంది అని చెప్పేసి చాలా వరకు ప్రయత్నించారు. పూర్తిగా ఆమె మెడ చుట్టూ కూడా ఘాట్లు పడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ రోజు గుంజిన టైంలో మొత్తం ఇదంతా చీరకపోయింది. సో ఇంత దారుణం అంటే ఒక్కసారి ఆలోచించండి. మా షాప్ ముంగడ మీరు కూర్చోవద్దు అన్నందుకు ఇవాళ ఇంత డ్యామేజ్ చేసేసారు. సో ఇదంతా కూడా మొత్తం పగలగొట్టేసారు. మొత్తం మనకి ఇక్కడ షాప్కి సంబంధించిన మిషన్స్ కావచ్చు వాటిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఓనర్ మనతో సరే అందుబాటులో అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడు. సో గాయత్రి గారు, అసలు ఏమైందండి మొన్న? శనివారము 11:30కి షాప్ ఓపెన్ చేసి మేము క్లీన్ చేసుకుంటున్నాము. క్లీన్ చేసుకునే టైంలో ఆమెకి డైలీ చెప్తాం మేము, సైడ్కి కూర్చోండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మా షాప్ ముందు నా స్కూటీ, మా హస్బెండ్ బైక్ ఉంటుంది. మా షాప్ ముందు మా బైక్స్ కానీ కస్టమర్స్ బైక్కి కానీ పెట్టుకోకండి, మీ బైక్స్ని మేము పెట్రోల్ పోసి కాలబెట్టేస్తాం, మీ సెటర్ని కాలబెట్టేస్తాం అంటూ నన్ను బెదిరిస్తుంది. ఎవరు పండ్లు అమ్ముకునే అమృత అమ్మాయి, తను డైలీ మాకు టార్చర్ పెడుతుంది. మా హస్బెండ్కి కూడా కేసు పెడతా అని, ఆమె వాళ్ళు ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు అయితే సంథింగ్ అట్రాసిటీ కేసు పెడతా అని భయపెట్టిస్తుంది. గలీజ్ మాటలు మాట్లాడుతుంది. ముందు కూర్చొని షాప్లోకి వచ్చి ఇంతకుముందు మా మమ్మీని కొట్టింది, మళ్ళీ తర్వాత మొన్న నన్ను కొట్టింది. తర్వాత సాటర్డే 11:30కి చౌరస్తాలో నన్ను గుంజి నా మెడ నుంచి పుస్తల తాడు పట్టుకొని ఇగ్గేసుకొని మొత్తం ఘాట్లు చేసింది. ఫుల్ కొట్టింది, కడుపులో తన్నింది, ఘోరంగా కొట్టింది. తన వల్ల మొత్తం ప్రాణాలకే భయం మాకు. ఈ మొత్తం రౌడీజం చేస్తుంది తనంటే నాకు అస్సలు నచ్చదు. నేను పక్కకని కూర్చో, 2 డబ్బాలు పెట్టుకొని కూర్చో అంటే 2-3 ఆటోలు మొత్తం మాల్ మొత్తం దించేస్తుంది. మరి నువ్వే తీసేసుకో, సెటర్ నువ్వే తీసేసుకో, నాతోటి పెట్టుకోకు,
నువ్వు పక్కకు కూర్చో అని అంటే పక్కకు కూర్చోను. నేను ఇది నా అడ్డా, నేను ఇక్కడనే కూర్చుంటా, నీ సెటర్ కాల్ చెప్పిస్తా, నేను పాడేస్తా, నేను పొడిచి పాడేస్తా అంటూ నన్ను వేధిస్తుంది డైలీ. నాకు ఆమె తోటి ఫుల్ టార్చర్ ఉంది సార్. పోలీస్ అధికారులు ఏమైనా రావడం జరిగిందా? ఇంతగానం దాడి జరిగింది మరి? నేను ఇది ముందు మా మమ్మీని కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, కంప్లైంట్ రాసి ఇచ్చినాం, పిటిషన్ ఇచ్చినాం, ఏం చర్య తీసుకోలేరు. తర్వాత నన్ను చౌరస్తాలో మొన్న కొట్టిండ్రు, అంతకన్నా ముందు అప్పుడు కూడా నేను కేసు చేసిన, అప్పుడు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు నేను నిన్న శనివారం రోజు కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, కంప్లైంట్ అయింది అంటున్నారు కానీ ఏం కూడా వాళ్ళపైన చర్య తీసుకుంటలేరు. ఇంత దాడి చేసినా కానీ ఆమెను ఏమనలేరు పోలీస్ వాళ్ళు. వాళ్ళతోటి సార్ మాతోటి ఏం కాదని మేము మీ దగ్గరకు వచ్చినాం, మీరన్నా ఏదన్నా సొల్యూషన్ చెప్పండి, మీరు ఏదో ఒకటి చేయండి సార్, మీరు పెద్దోళ్ళు కదా సార్ అని అంటే వాళ్ళు మాతోటి ఏం కాదమ్మా. ఎందుకు కాదని చెప్పేసి అంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే మాతోటి ఏం కాదు, వాళ్ళు చిల్లరోళ్ళు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అంటే నేనన్నా అట్లనే అని ఇప్పటి వరకు నేను ఊకున్నా. పోనీ ఆమెకు చిన్న పాప ఉంది అమ్ముకోండి అని చెప్పేసి ఊకుంటే ఆమె ఇంకెక్కడనే చేస్తుంది, నా ప్రాణాల మీకు వస్తుంది సార్ అన్నా కానీ మాతోటి ఏం కాదు. ఆమె రౌడీ లెక్క ఉంది. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు మీ షాప్ లో? ఎవరెవరు ఉన్నారు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయ్యే టైంలో? మేము, మా హస్బెండ్, నేనున్నా. మార్నింగ్ టైం 11-11:30 టైం. వాళ్ళు ఏమంటున్నారంటే పోలీస్ వాళ్ళు, ఆమె పోలీస్ స్టేషన్లో నేను చనిపోతా, పెట్రోల్ పోసుకొని ఇన్నే చనిపోతా, మీ పేరు మీద రాసి నేను ఇన్నే ఊరేసుకుంటా అని అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు భయపడ్డారు. ఆమె వాళ్ళకి పైసలు ఇచ్చి ఏమన్నా చేసి ఆమె బయటకు వచ్చేసింది. ఆమెను ఏం కూడా అంటలేరు, వీళ్ళు భయపడుతున్నారు పోలీస్ వాళ్ళు. యాక్చువల్లీ ప్రతి దగ్గర కూడా ఇన్సిడెంట్స్ అనేటి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ అధికారుల నేతృత్వంలో ఇదంతా ఒక రివ్యూ పెట్టుకున్నా కూడా ఏదైతే మనకి చాలా ఏరియాలు, నాట్ ఓన్లీ మార్కెట్ కాదు ప్రతి దగ్గర కూడా అంతే, ప్రతి ఏరియాలో ఇట్లాంటి వ్యాపార సముదాయాలు రోడ్లపైన పెట్టుకొని రోడ్లపైన ట్రాఫిక్ అంతరాయం చేయడం, అదేవిధంగా పర్మనెంట్ షాప్స్ కావచ్చు, లీజ్కు తీసుకున్న షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము, దురుసుగా ప్రవర్తించడం, ఏదైతే మనకి కొంత ఇట్లాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ అయితే వాడుతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే గాయత్రి చేసిరో అంటే ఆ రోజు గొడవ చేసిన తర్వాత మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఉంది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఇందులో భాగంగానే ఎవరైతే కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వాంటెడ్లీ కొన్ని సంవత్సరాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇక్కడ షాప్ మీరు నడిపించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 40-50 ఇయర్స్ అవుతుంది. మా తాత ఉన్నప్పటి నుంచి వెళ్ళి తాత, తర్వాత మా నాన్న, తర్వాత మేము. మా నాన్నకి హెల్త్ బాగాలేదని మేము నడిపించుకుంటున్నాం. మేము నడిపించుకోబట్టి 4-5 ఇయర్స్ అవుతుంది. ఈమె ఎప్పటి నుంచి వస్తుంది మీ షాప్ దగ్గర కూర్చొని? 3 ఇయర్స్ అవుతుంది మా షాప్ ముందు పెట్టుకొని. ముందు కూడా మేము ఇట్లనే గొడవ చేస్తే తను వేరే దగ్గర ఇక్కడ పెట్టుకుంది, పోలీస్ బూత్ దగ్గర. తర్వాత మళ్ళీ ఇక్కడనే పెట్టేసి పోలీస్ అధికారులు ఏం మాట్లాడతలేరమ్మా? అంటే ఇదంతా కూడా ఇల్లీగల్. రోడ్ల పైన కూర్చొని అమ్ముకునే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా రైతు బజార్లు కొన్ని ఏరియాలని కేటాయించడం జరిగింది. కానీ అవి అన్నిటిని వదులుకొని కూడా ఇలా ట్రాఫిక్ అంతరాయంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇదంతా చేస్తూ ఉన్నారు. అసలు ఏంది మరి సార్? ఇది పోలీస్ వాళ్ళతో కూడా ఏమైతలేదు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు వినేటి వాళ్ళు కాదు. పోలీస్ మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. పోలీస్ వాళ్ళు బెదిరించి లోపలికని కూర్చోండమ్మా అంటే పోలీస్ అతన్ని ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడింది. తర్వాత పోలీస్ వాళ్ళను కూడా చేసుకుంది. అయితే వింటలేదు. పోలీస్ వాళ్ళు కూడా ఈమెకి భయపడి వదిలేసిండ్రు. వదిలేస్తే తను ఎట్లా అంటే తనకు పడి అందరినీ భయపెట్టించుకుంటుంది. ఫైనల్ గా ఈ వీడియో మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా సిపి ఎవరైతే ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు చూస్తుంటారు, ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటారు మెయిన్ గా. సో వాళ్ళకి మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పైన? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఇట్లా లేరు, కొందరు ఉన్నారు. కొందరు చేస్తుట్లా మంచి వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేస్తున్నారు. మంచి వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి, ఎవరన్నా చర్య గట్టిగా తీసుకోవాలని నా ప్రార్థన. ఆ రోజు మీకు చాలా వరకు కూడా ఇంజురీస్ జరిగినాయి, చిన్న గాయాలు కూడా అయినాయి. సో ఆ రోజు బంగారం ఏమైనా పోయిందా? మరి ఏమైనా పోయింది. నా పుస్తల తాడు టార్గెట్ చేసి ముందు నన్ను కొట్టింది, తర్వాత నన్ను పుస్తల తాడు టార్గెట్ చేసి మొత్తం లాగేసుకుంది. నా టార్గెట్ చేసి ఇదంతా కూడా మెడపైన మొత్తం ఘాట్లు, అదేవిధంగా ఏదైతే మనకి పుస్తల తాడుకి ఇట్లా గుంజే టైంలో ఇదంతా కూడా ఇట్లా తెగిపోయినట్టు మనకు ఆనవాళ్ళు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో చూడొచ్చు, ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటి కొత్త ఏం కాదు. సో ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉంది. సో మమ్మల్ని ఎవరు ఏమంటారులే అనేటట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అట్రాసిటీ కేసులు పెడతాము, ఎవరైతే మా పైన ఎవరైనా దాడి చేసినా లేకపోతే ఏమన్నా మా పైన
విరుచుకుపడ్డా కూడా ఇట్లాంటి కేసులు పెట్టి మేము మిమ్మల్ని ఇరికిస్తామని చెప్పేసి కూడా వాంటెడ్లీ భయపెట్టిస్తున్నారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ వీక్లీ మార్కెట్లో ఏదైతే వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్లపైన కూర్చొని తాయి బజార్ వసూలు చేసుకుంటూ ఇవి బాజప్తా తాయిజ్ బజార్ కడుతున్నాం కాబట్టి మేము బాజప్తా మేము కడుతూ ఉన్నాం, మేము కూర్చుంటాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవల్ల కొట్టిరు, కాకపోతే రేపు పొద్దున చెప్పినా కూడా ఎవరు అడిగేటోళ్ళు ఇలా. అంటే ఆ రోజు ఏదైతే మనకి సాటర్డే రోజు 11 నుంచి 12 గంటల సమయంలో ఇది మొత్తం అంటే చాలామంది చూస్తుండగానే ఈ దాడి అయితే జరిగింది అనేది గాయత్రి చెప్తా ఉంది. ఇది ఇంతగానం నేను లాస్ అయినందుకు నా ప్రాణాలు పోతే మా మమ్మీ డాడీకి దొరికాయి. మా హస్బెండ్ ఒంటరి అయిపోతాడు. నన్ను నమ్ముకొని నన్ను చేసుకొని మాకు ఎవ్వరు నడిపేటోళ్ళు లేరు. మేము బతుకుందామని చెప్పేసి మేము కష్టం చేసుకుంటే మమ్మల్ని కష్టం చేసుకొనియకుండా మా ఎంబట తలుగుతుర్రు ఇట్లాంటి వాళ్ళు. 20 రూపాయలు చిట్టి దింపేటోళ్ళు, మేము వేలకు కిరాయిలు కట్టేటోళ్ళము. ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్స్ జరిగినా కానీ ఎవ్వరు ఏ చర్య తీసుకుంటలేరు. పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. మున్సిపల్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇట్లాంటి డైలీ గొడవలు మేము ఎట్లా భరించాలి? ఎవరు పట్టించుకోకపోతే మేము ఏం చేయాలి? మేము కిరాయిలు కట్టాలి. ఇప్పుడు ఇంతగానం డ్యామేజ్ చేసేసింది, ఇదంతా క్లీన్ ఎవరు చేసుకోవాలి? నేను ఎప్పుడు కస్టమర్స్కి ఇవ్వాలి బట్టలు. ఆమెనేమో నిన్నటి నుంచే పండ్లు అమ్ముకుంటుంది బయట కూర్చొని 20 రూపాయలు. చర్యలు ఏం తీసుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. తీసుకుంటలేరు. మాకు ఇప్పుడు ఇంత నష్టం జరిగినందుకు మాకు నష్టపరిహారం ఎవరు ఇప్పియాలి? అట్లాంటి వాళ్ళతోటి మేము మళ్ళీ ఇప్పియండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు మా జాగాలో పెట్టుకోకండి అన్నా కానీ మాకే గొడవలు అవుతున్నాయి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను 3 లక్షలన్నర వరకు నేను లాస్ అయిపోయినా. నా మనీ ఎవరిస్తారు? నా ప్రాణాలు పోతే, వాటికంటే ముఖ్యం నా ప్రాణాలు పోతే. ఇప్పుడు బంగారం గురించి మీరు ఆల్రెడీ లాస్ అయ్యారు. బంగారం ఎంత లాస్ అయ్యారు? ఇప్పుడు బంగారం 2 తులాలన్నర బంగారం, ముస్తల్ తాడు, నా గ్లాసెస్తో పాటు జుక్కి మిషన్, పెద్దది జుక్కి మిషన్ మొన్ననే కొనుక్కున్నాం వినాయక పండగ అయిన తర్వాత. ఇప్పుడు అది ఎవరు ఇవ్వాలి? అమృత వాళ్ళతోటి ఇప్పిస్తారా? ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, సంథింగ్ ఎవరైనా సరే, ఎవరితోటి ఏం కాదంటే ఇది వేస్ట్. నన్ను తిట్టుకున్నా సరే, ఏం చేసినా సరే, కానీ ఈ నిజామాబాద్ పెద్ద వాళ్ళందరూ వేస్ట్. ఈ ఇన్సిడెంట్స్ని ఇంపార్టెంట్గా దీనిపైన చర్య చూపించకపోతే మాత్రం అందరూ వేస్టే. అంటే గాయత్రి చాలా వరకు కూడా భావోద్వేగానికి అయితే గురవుతున్నది. సో ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకునే నాదులే లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా అసలు అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గాయత్రి గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒకరోజు ఇన్వెస్టిగేషన్ చేసిరు, తర్వాత వాళ్ళని ఇడిచేసిరు. దాని తర్వాత అదేవిధంగా అమృతతో ఇంకొక 2 క్యాండిడేట్లు కూడా ఇవాళ యథావిధిగా రోడ్లపైన పనులు పెట్టుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. మా పైన దాడి జరిగింది, మాకు ఇంత నష్టం జరిగింది, మరి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. సో చూద్దాం, సుమన్ టీవీ వేదికగా ఈ వీడియో అయితే పొలిటీషియన్స్ దగ్గర తీసుకెళ్దాం, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఏమైనా సహాయం అవుతుందా లేదా అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. ఇంకా దీనిపైన చర్య చూపించకపోతే మాత్రం అందరూ వేస్టే.